నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం. మంత్రివర్గం ఆమోదించిన 9 అంశాల వివరాలు వెల్లడించిన సమాచార శాఖ మంత్రి పార్థసారథి. పేదలందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్. ఇచ్చిన మాటకు కట్టుబడి మంగళగిరి పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందిస్తామంటూ వెల్లడి. అంబికాబాగ్ సీతారామచంద్రమూర్తి ఆలయంలో ఈ నెల 6న ఘనంగా జరగనున్న శ్రీరామనవమి వేడుకల వివరాలు వెల్లడించిన ఆలయ ఈవో శోభారాణి. ప్రేమోన్మాది నవీన్ దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న నక్క దీపికను పరామర్శించిన ఎమ్మెల్యే గడ్డ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు. బాధితురాలికి ప్రభుత్వం అండగా నిలుస్తోందంటూ భరోసా. నగరంలో ఘనంగా ముగిసిన వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ. ఫైనల్స్ విన్నర్ గా వెబ్ టైగర్స్, జర్నల్స్ గా లోకల్ ఎంఎస్ఓ ఛానల్స్. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సర్వతోముఖాభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం కృషి చేస్తోంది అంటూ రాష్ట్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఉదయం అమరావతి సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో ఆమోదించిన అంశాల వివరాలను వారు వెల్లడించారు. 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావాల్సిన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆర్సిలరీమెటల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం. డిఎల్పురం అనకాపల్లి డిస్టిక్లో డిఎల్పురం అనే విలేజ్లో 2.9 కిలోమీటర్ వాటర్ ఫ్రంట్తో ఒక క్యాప్టివ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రిమండలి ఆమోదించింది. ఆ క్యాప్టివ్ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్లో కొన్ని క్లాజెస్ని మాడిఫై చేయాల్సి వచ్చింది. 30.11 ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908 అండ్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ 30.11 దీన్ని అమెండ్మెంట్ చేయటం మూలంగా, ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్లో దానికి ఇంత డిస్టెన్స్లో ఇంకో కొత్త పోర్టుకి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి రాష్ట్రంలో దాదాపు 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది. కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఆ కండిషన్ని అమెండ్మెంట్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీని మూలంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ 7.3 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం 55,964 కోట్ల రూపాయలతో జనవరి 2029కి మొట్టమొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు టైమ్ లైన్స్ నిర్దేశించబడి అని చెప్పేసి మనం చేస్తాను. ఫస్ట్ ఫేజ్లో దాదాపు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సెకండ్ ఫేజ్ 80,000 crores-తో 10.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం దాదాపు 35,000 మందికి ఉపాధి కల్పించే రెండో దశ 2033కి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి టైం లైన్స్ ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం ఉండవల్లిలో సీతామహాలక్ష్మికి మంత్రి నారా లోకేష్ ఇంటి పట్టా అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో పేదలందరికీ ఉచితంగా ఇంటి పట్టాలు ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న చోటే పట్టాలు ఇవ్వాలని కోరారని, వారి మాటకు ప్రాముఖ్యతనిస్తూ మొదటి విడతగా 3,000 మందికి ఇంటి పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. అయితే
తాను మొదటిసారి మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయానని అన్నారు. అయినా సరే మొదటి రోజు బాధపడినా మరుసటి రోజు నుంచి ప్రజల మనసులు గెలవాలని పనిచేయడం మొదలుపెట్టాను అంటూ గుర్తు చేశారు. ప్రజల మనసు గెలిచాం కనుకే నేడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగామంటూ మంత్రి లోకేష్ వెల్లడించారు. గతంలో జేసీబీ పాలన చూసాం. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ఎక్కడైతే ప్రాంతంలో ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందరికెళ్ళింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్ట మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది. ఇది 2024 ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ. ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చే గల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది. వాళ్ళందరూ కోరింది ఒకటే, మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా, అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం, మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరటం జరిగింది. నేను ఆనాడే చెప్పా, గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా 3000 పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది. మీరందరూ ఒక్కసారి చూస్తే 2019 నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను. 5300 ఓట్ల మెజారిటీతో ఓడిపోతాం. ఈ నెల 6న ఘనంగా జరగనున్న శ్రీరామనవమి ఉత్సవానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నాము అంటూ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఉప కమిషనర్ కె శోభారాణి వెల్లడించారు. ఈ సందర్భంగా జగదంబ జంక్షన్ శ్రీ అంబికాబాగ్ వద్ద గల దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. శ్రీరామనవమి సందర్భంగా నగరం నలుమూలల నుంచి సుమారు 5,000 మంది భక్తులు విచ్చేయనున్నారని అంచనా వేస్తున్నామని చెప్పారు. దానికి తగ్గ విధంగా దేవస్థానం వద్ద ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్నామని ఆమె తెలిపారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, మంచినీటి సరఫరా, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాల నిర్వహణలో ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేవస్థానం అర్చకులు బాలు ఈ సందర్భంగా మాట్లాడుతూ 6వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం నిర్వహిస్తామని అన్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణం ప్రారంభిస్తామని అన్నారు. మరుసటి రోజు 7న ఉదయం శ్రీ స్వామివారి పటాభిషేకం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. శ్రీరామనవమి ఉత్సవాన్ని ఉదయం 5 గంటలకి స్వామివారి అభిషేకంతో ఉత్సవమూర్తులకి అభిషేకం చేయడంతో ఉదయం ప్రారంభమవుతుంది. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. తదుపరి పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. 10 గంటలకి ఉదయం 10 గంటలకి శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవం దేవస్థానం వెనకాలన్న స్థలంలో వైభవంగా జరపడం జరుగుతుంది. దాని భక్తులందరూ ఇప్పటికీ కళ్యాణోత్సవానికి 111 టికెట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఒక 100 మంది 200 మంది వరకు ఆశిస్తున్నాం వస్తారని. వారందరికీ ఉభయదాతలందరికీ, అది కాక సామాన్య భక్తులందరికీ కూడా మధ్యాహ్నం 12 గంటలకి అక్కడ కళ్యాణ ఉత్సవం పూర్తయిన వెంటనే అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకేమన్నా చెప్పాలి? 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం వైపు రోడ్ మ్యాప్ పైన ఏయూ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో 2 రోజుల జాతీయ సెమినార్ జరిగింది. ఈ సెమినార్ను ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జీపీ రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ముంబై డైరెక్టర్ కె సునీల్ శెట్టి, ఏయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆచార్య ఏ నరసింహారావు, సెమినార్ కన్వీనర్ ఆచార్య జాలాది రవి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ విశాఖపట్నం పంకజ్ కుమార్, కో కన్వీనర్ ఆచార్య సుబ్బారావు తదితరులు పాల్గొని ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, సోషల్ ఈక్విటీ పైన మాట్లాడారు. It is indeed an honor and privilege to organize this seminar, which has brought together eminent academicians, policy makers, researchers and industry experts to deliberate on one of the most pressing issues in our nation's development trajectory. Financial inclusion and social equity emerge as 2 critical pillars that will shape our collective future. The vision of Viksit Bharat cannot be realized unless we ensure the economic growth in inclusive, equitable and accessible to every citizen regardless of their socio-economic background. As the head of the Department of Commerce and Management Studies, I have the proud privilege to share with you the fact we are pioneers in the field of management education in India.
We offered BCom Honors program for the first time in South India way back in 1934 itself. Further, in 1957, we were the first to start two-year MBA program in India and have been producing talented executives for well over 6 decades, occupying coveted positions in India and abroad. సమాజాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న జర్నలిస్టులు క్రీడా పోటీలు నిర్వహించుకోవడం అభినందనీయమంటూ సంఘ సేవకులు ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు కొనియాడారు. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహిస్తున్న వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ గురువారంతో ముగిసింది. ముగింపు వేడుకలకు గాను ముఖ్య అతిథిగా హాజరైన కంచర్ల మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు సహకారం నిరంతరం అందిస్తామని అన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారం జర్నలిస్టులు ఎంతగానో కృషి చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. అటువంటి జర్నలిస్టులకు ఎవరు ఎంత సహాయం చేసినా అది తక్కువే అవుతుందంటూ హితవు పలికారు. గౌరవ అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. విజేతలు ఎవరైనప్పటికీ కూడా ఎంతో మంది క్రీడాకారులు ఉత్సాహంగా టోర్నమెంట్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. విజేతగా నిలిచిన వెబ్ టైగర్స్ జట్టుకు, లోకల్ టీవీ రిపోర్టర్స్ల జట్టుకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. టోర్నీ నిర్వాహకులు గాజుల ప్రసాద్, కింతాడ మదన్లు అతిథులను ఘనంగా సత్కరించారు. విన్నర్ జట్టు కెప్టెన్ రామ్మోహన్, మేనేజర్ సూరిశెట్టి రామకృష్ణ, రన్నర్స్ టీం కెప్టెన్ కిట్టు ప్రసాద్, మేనేజర్లు ఎంఎస్ఆర్ ప్రసాద్, ఇరోతి ఈశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు కీర్తన తదితరులు క్రీడాకారులు పాల్గొన్నారు. ఏదో తగ్గపోరు జరిగిందంట మ్యాచ్. మరి నిన్న వాళ్ళ విజయానికి మరి మనం హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే చాలాసార్లు నేను ఈ టోర్నమెంట్ విషయంలో కెమెరామెన్స్ తాలూకా టీము చాలా బలమైందని విన్నాను. మరి వాళ్ళ మీద నిన్న గెలిచారంటే వాళ్ళు ఈరోజు విజేతలే. ఎందుకంటే ఎన్ని టీములు అయినా లాస్ట్కి మిగిలేది 2 టీములే. ఒకటి రన్నర్స్, రెండోది విన్నర్స్. ఇద్దరికి కప్పులు వస్తాయి, ఇద్దరికి ప్రైజ్ వస్తుంది. కాబట్టి జస్ట్ ఏదో తక్కువ దీంతో లీడ్తో గెలిచిన వాళ్ళైనా ఓడిన వాళ్ళైనా ఉండటం జరుగుతుంది. కాబట్టి మరి ఇలాంటి టోర్నమెంట్స్ మీరు ఎన్ని కండక్ట్ చేసినా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ప్రతిసారి సహాయం చేస్తున్నాం. కూడా మీకు 100% ఆ సపోర్ట్ అనేది మా నుంచి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు జర్నలిస్టులకి ఎంత చేసినా తక్కువే. అది నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కూడా. ఎందుకంటే మరి ఈరోజు పబ్లిక్లో ఏదైనా ఒక ఇష్యూ బయటకు వస్తుందంటే అది జర్నలిస్ట్ వల్లే. ఎవరు ఎంతమంది ఏం చెప్పుకున్నా ఏం చేసినా జర్నలిస్ట్ అనేవాడు బయటికి చెప్పకపోతే ఆ విషయం అనేది అది మంచిగా చెడని ఎవరికీ తెలియదు. మరి అలాంటి ఆ విషయాన్ని తెలియపరచడానికి తను ఎంత శ్రమ పడతాడు, ఏం పడతాడు అనేది బయట వాళ్ళు తెలియకపోయినా మనలో మనకు తెలుసు. కాబట్టి మరి అలాంటి జర్నలిస్టులకి ఏదో సంవత్సరంలో 1-2 సార్లు ఆట విడుపుగా ఉండేటట్టు ఇలాంటి టోర్నమెంట్స్, ఇదే కాదు వాలీబాల్ కానీ ఇంకొక ఏదైనా టోర్నమెంట్. ఇప్పుడు మాది చెప్తున్న టార్గెట్ బాల్ స్టేట్ అధ్యక్షుడిగా నేను ఉన్నాను. మరి నెక్స్ట్ ఒక టోర్నమెంట్ కూడా టార్గెట్ బాల్తో కూడా మీకు ఒకటి పరిచయం చేయాలనుకుంటున్నాను నేను. అది క్రికెట్ లాగే చాలా యాంగ్జైటీగా ఉంటుంది ఆ గేమ్ కూడా. అది కొత్త గేమ్. అది కూడా సంవత్సరంలో ఒకసారి ఆడితే మనకి మంచి శారీరక ఉల్లాసం వస్తుంది, మానసిక ఉల్లాసం కూడా వస్తుంది. ఎందుకంటే జర్నలిస్టులు ఎంత ఫ్రీ మైండ్తో ఉంటే పబ్లిక్ అంత మంచిదని నమ్మే వ్యక్తిని నేను. పెద్ద టీంను ఓడించారు. ఇప్పుడు కూడా కెమెరామెన్ల పెద్ద జట్టు ఇంతవరకు కూడా మనం ఇంతకుముందు ప్రెస్ క్లబ్ ద్వారా జర్నలిస్ట్ ఫోరం ద్వారా మనం దాదాపు 15 సంవత్సరాలు పెట్టాం. 4 సార్లు స్టేట్ టోర్నమెంట్ పెట్టాం. అప్పటికి కూడా మనకి ఎక్కువ వీడియో జర్నలిస్టులదే పెద్ద జట్టు. నేను ఆ జట్లు దాని మీద లోకల్ ఛానల్స్ గెలిచారు. అది ఈరోజు కూడా ఉత్కంఠభరితంగా జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ టోర్నమెంట్ ఆడుకోవడానికి సహకారం అచ్యుతరావు గారు మరి మన అందరికి మాట విజ్ఞప్తి మన్నించి పెట్టుకున్నారు. ఎప్పుడైనా సరే ఇలా ఆడుకుంటానంటే ఎవరైనా సహకారం అందిస్తారు. మధురవాడ స్వయం కృషి నగర్లో ప్రేమోన్మాది నవీన్ దాడి సంఘటనలో నిన్న తీవ్రంగా గాయపడి విశాఖ మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నక్కా దీపికను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఫ్లోర్ లీడర్ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్లను ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలి అంటూ సూచించారు. బాధితురాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ధైర్యాన్ని చెప్పారు. सरकार 1:30 की सिचुएशन आता है। 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 1:30 की सिचुएशन आता
మదర్ గురించి వస్తుందా? మాట్లాడలేదు కానీ అదే అడుగుతుంది మదర్లో. తప్పకుండా ఉంటుందా? మాట్లాడటానికి పెట్టుకోండి. విఎంఆర్డీఏలో తొలగించిన 11 మంది గార్డెన్ వర్కర్స్ ను విధుల్లోకి తీసుకోవాలి అంటూ విఎంఆర్డీఏ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి వి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. 60 సంవత్సరాల వయసు పైబడిన అక్రమంగా తొలగించిన గార్డెన్ వర్కర్స్ ను విధుల్లోకి తీసుకోవాలని, లేబర్ అధికారులు వెంటనే విఎంఆర్డీఏ అధికారులతో జాయింట్ మీటింగ్ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కృష్ణారావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా విఎంఆర్డీఏ పరిధిలో గార్డెన్స్ లో పనిచేస్తున్న కార్మికులకు అధికారులు నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయం అంటూ వాపోయారు. 60 సంవత్సరాల వయసు పైబడిన కారణంగా సుమారు 11 మందిని తొలగించారంటూ తెలిపారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో పనిచేసిన కాలానికి కార్మికులకు గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విఎంఆర్డీఏ పరిధిలో పనిచేస్తున్నటువంటి కైలాసగిరి, ఉడా పార్కు, సెంట్రల్ పార్కు వంటి పరిధుల్లో పనిచేస్తున్నటువంటి గార్డెన్ వర్కర్స్ని దాదాపు 11 మందిని గత ఏడాది సెప్టెంబర్లో తొలగించారు, అన్యాయంగా తొలగించారు. కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఉడా అధికారులను అడిగితే వాళ్ళు 60 ఏళ్ళని దాటిపోయాయని చెప్పి చెప్తా ఉన్నారు. 60 ఏళ్ళు దాటిపోయాయని చెప్పి చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. రాష్ట్ర ప్రభుత్వమే 62 ఏళ్ళకి జీవో ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఉడాలో పనిచేసినటువంటి కార్మికులకి ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, గ్రాడ్యుటీ కానీ, లేకపోతే వారాంతపు సెలవులు కానీ, పండగ సెలవులు కానీ, అంటే ఏ కార్మిక చట్టాలు అమలు చేయకుండా ఈరోజు 60 ఏళ్ళకే తొలగిస్తామని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. మరి మిగతా 60 ఏళ్ళు నువ్వు పరిగణలో తీసుకునేటప్పుడు మిగతా కార్మిక చట్టాలు ఎందుకు అమలు చేయమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంటే గార్డెన్ వర్కర్లు సొసైటీ కార్మికులుగా ఉన్నారు, వాళ్ళకేమో ఏమీ వర్తించమని చెప్తా ఉన్నారు. సొసైటీ కార్మికులకి ఈరోజు కార్మికులు వేసుకోవాలనే సొసైటీ వేసుకోవాలి, కార్మికులు తొలగించాలనే సొసైటీయే తొలగించాలి. కానీ ఎటువంటి సొసైటీకి ఎటువంటి హక్కులు లేకుండా కోరలు పీకేసి ఈరోజు విఎంఆర్డీఏ అధికారులు, కింద స్థాయి అధికారులు కార్మికులు తొలగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈరోజు కార్మికుల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి, వాళ్ళకి ఈఎస్ఐపిఎఫ్ అమలు చేయాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి. నువ్వు 62 ఏళ్ళ వరకు కొనసాగించాల్సిందే. 62 ఏళ్ళ తర్వాత నువ్వు వాళ్ళని ఉద్యోగం నుండి, వాళ్ళ విధుల నుండి తొలగించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ సర్వీస్ ఏదైతే ఉందో దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళు 11 మంది కూడా 35-40 సంవత్సరాలుగా పనిచేశారు. ఈ 40 ఏళ్ళకి కూడా నువ్వు లెక్కగట్టి ఏడాదికి 15 రోజులు చొప్పున వాళ్ళకి గ్రాట్యుటీ చెల్లించాలి. వాళ్ళ ఈఎస్ఎఫ్ఈఎఫ్ నువ్వు అమలు చేయలేదు కాబట్టి ఆ జీతం కూడా చెల్లించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికులను కానీ విధుల్లోకి తీసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాల్సిందే. నష్టపరిహారం కూడా చెల్లించకపోతే ఈరోజు విఎంఆర్డీఏ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేస్తాం. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారికి 108 బంగారు సంపెంగులతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిగింది. స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థానం వేద పండితుల, వేద మంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామునే స్వామిని సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించబడింది. ఓం నిష్కళాయ నమః. ఓం కళాత్మనే నమః. వైష్ణవూర్వైః ఆచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఆ హారకి నమస్కారం చేసుకుని ఆ తులసి మీద తులసి తీసుకొస్తారని
2025 ఆర్థిక బిల్లులో వివక్షతతో కూడిన సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏఐటీయూసీ అధ్యక్షుడు వి సోమసుందర్రావు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం డాబా గార్డెన్స్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఆవరణలో నిరసన జరిగింది. నిరసనలో ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2025 ఆర్థిక బిల్లులో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులపై వివక్షత ఉందని తెలిపారు. పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా అన్ని పెన్షనర్లకు పెన్షన్ ప్రయోజనాల్లో పూర్తి సమానత్వం కల్పించాలి అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. 8వ వేతన సంఘం సూచన పరంగా బీఎస్ఎన్ఎల్ రిటైర్స్ ఉద్యోగుల పెన్షన్ సవరణ చేయాలంటూ కోరారు. సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అందరికీ వ్యతిరేకంగా ఒక బిల్లు పెట్టారండి. ఆ బిల్లు యొక్క సారాంశం ఏంటంటే, ఫ్యూచర్లో ఏమైనా పే కమిషన్స్ వచ్చినప్పుడు ఆ పే కమిషన్స్ యొక్క లాభాలు అప్పుడు ఉన్న ఎంప్లాయీస్కే కాకుండా అంతకు ముందు ఉన్న ఎంప్లాయీస్కి కూడా వర్తిస్తారు నార్మల్గా అయితే. కానీ ఇప్పుడు వీళ్ళు తెచ్చిన సవరణల ద్వారా ఏంటంటే, ఫ్యూచర్లో ఏ పే కమిషన్ వచ్చినా ఎప్పుడు వచ్చినా రేపు 26లో రావచ్చు, 36లో రావచ్చు, 46లో రావచ్చు, ఆ రోజు సర్వీస్లో ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది, కానీ అంతకు ముందు రిటైర్ అయిన వాళ్ళకి వర్తించదు. ఇది చాలా అన్యాయం అండి. పెన్షనర్లని పే కమిషన్ ముందు పెన్షనర్లు, పే కమిషన్ తర్వాత పెన్షనర్లు, అంటే కొత్త పెన్షనర్లు పాత పెన్షనర్లుగా విభజించడం అన్నది అది కరెక్ట్ కాదు. పైగా ఈ పర్టికులర్ బిల్ అన్నది ఇవాళ నుంచి కాకుండా రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్, అంటే జూన్ 1972 నుంచి వర్తింపజేసేటట్టు కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేసిందండి. అంటే 53 సంవత్సరాల కిందటి నుంచి ఉన్న కోర్టు కేసులన్నిటికీ కూడా ఈ సవరణతో ఇది తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందండి. అంటే పెన్షనర్ల హక్కులను, కోట్ల మంది పెన్షనర్ల హక్కులను కాలరాసే ఈ దాన్ని ఖండించడానికి దేశంలో ఉన్న పెన్షనర్స్ యూనియన్లు అన్నీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెన్షనర్ యూనియన్ అన్ని దగ్గర 70 లక్షల మంది ఏకమయ్యి ఇవాళ శాంతియుత ధర్నా చేస్తున్నారండి. సో ప్రభుత్వానికి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఈ యొక్క దారుణమైన వాళ్ళు తెచ్చిన సవరణని వెంటనే విత్డ్రా చేసుకుని పెన్షనర్లకి న్యాయం చేయాలి. మాకు పూర్తిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వారు అంటుంటారు కదా, సీనియర్ సిటిజన్స్ వెనకాల మేము ఉంటామని చెప్పి. దయచేసి సీనియర్ సిటిజన్ పెన్షన్లందరికీ అన్యాయం చేయకండి. ఇది మా యొక్క ఆర్థిక విన్నపం అండి. నమస్కారం. విశాఖపట్నం ఆర్చ్-బిషప్గా డాక్టర్ ఉడుమల బాల గురువారం బాధ్యతలను చేపట్టనున్నారంటూ జ్ఞానపురం రక్షణగిరి అధిపతి మరియాదాస్ తెలిపారు. రక్షణగిరిలోని మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పవిత్ర ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. జ్ఞానాపురంలోని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ గ్రౌండ్స్లోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. విశాఖ రోమన్ క్యాథలిక్ అగ్రపీఠానికి ఉడుమల బాల అగ్రపీఠాధిపతిగా ప్రతిష్టాపన చేయనున్నారు అంటూ తెలిపారు. ఈ కార్యక్రమానికి వాటికన్ సిటీ పోప్ అంబాసిడర్ డాక్టర్ లియో ఫోల్డ్ గిరెల్లి హాజరవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్చ్ బిషప్లు, బిషప్లు, ప్రొవిన్షియల్ సుపీరియర్లు, మఠాధికారులు హాజరవుతారని తెలిపారు. హిస్ గ్రేస్ లియోపోల్దో జిరెల్లి గారు రానున్నారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ప్రతినిధిగా ఆయన మన భారతదేశంలో మరియు నేపాల్ దేశంలో సేవలు అందిస్తూ వారు కూడా రేపు జరగబోయే ఇన్స్టాలేషన్ సెరమనీలో పాల్గొనబోతున్నారు. రేపు సాయంకాలం 4:30కి మన జ్ఞానపురంలో క్రొత్తగా నియమించినటువంటి అగ్ర పీఠాధిపతులుగా బిషప్ ఉడుమల బాల గారు వరంగల్ పీఠాధిపతులు ప్రతిష్ఠింపబోతున్నారు. రేపు సాయంకాలం నుండి వారు మన విశాఖపట్నానికి రోమన్ కథోలిక చర్చికి అగ్రపీఠాధిపతిగా తమ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. వాటికన్ అంబాసిడర్ పాపు గారి దూత, మా కథోలిక ప్రపంచానికి అధినాయకులు పాపు గారి దూత మోస్ట్ రెవరెండ్ హిజ్ ఎమినెన్స్ లియోపోల్దో జిరెల్లి గారు వస్తున్నారు. 4 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 4 గంటల ప్రాంతంలో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ పరిధిలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడ మహాప్రదక్షిణ జరగబోతుంది. కన్యస్త్రీలు, గురువులు, పీఠాధిపతులతో పాటు కొత్తగా నియమితులైనటువంటి ఉడుమల బాల తండ్రి గారు, వారితో పాటు
కార్డినల్ మహాఘనత వహించిన అంతోని పోలా తండ్రి గారు, వారితో పాటు మన జయరావు తండ్రి గారు వారు ప్రదక్షిణలో వచ్చి సెయింట్ పీటర్స్ గ్రౌండ్స్లో ఈ యొక్క అధికారిక నియామకం జరుగుతుంది. ఏలూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన పొలిమేర జయరావు తండ్రి గారిని తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించవలసిందిగా కోరారు. వీరు ఈ గత సంవత్సరం అంతా ఈ పీఠంలో సారథ్యం వహించి అనేక కార్యక్రమాలు చేసి అనేక విధాలుగా ఈ అగ్రపీఠాన్ని ముందుకు తీసుకువెళ్లారు. అయితే ఇప్పుడు పర్మనెంట్గా ఉండటానికి ఇంతవరకు వరంగల్ పీఠంలో పీఠాధిపతులుగా పనిచేసినటువంటి మహాఘనత వహించిన శ్రీ ఉడుమల బాలగారిని పరిశుద్ధ పాపు గారు ఈ యొక్క పీఠానికి నూతన అగ్రపీఠాధిపతులుగా నియమించి ఉన్నారు. ఈ నెల 24న నగరంలో మినీ బాలోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లుగా ఆసరా ప్రతినిధులు సునీత, శ్రీనాథ్, సతీష్లు తెలిపారు. అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో మినీ బాలోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో సునీత, శ్రీనాథ్, సతీష్లు మాట్లాడుతూ వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్లో కలిసి ఆసరా మినీ బాలోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లుగా తెలిపారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ 3 విభాగాల్లో పిల్లలకు పలు రకాల పోటీలు నిర్వహిస్తామని అన్నారు. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు బాల ఉత్సవంలో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. పిల్లల్లోని దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. చిత్రలేఖనం, కథలు చెప్పడం, ఫ్యాన్సీ డ్రెస్, రైమ్స్, బృందగానం, జానపద నృత్యాలు, క్విజ్లు, లఘు నాటికలు, ఏకపాత్రాభిభయం ఇలా అనేక అంశాల్లో పిల్లలకు పోటీలు ఉంటాయని తెలిపారు. గత 3 ఏళ్లుగా నిర్వహిస్తున్న మినీ బాలోత్సవానికి విశేష ఆదరణ లభించిందని చెప్పారు. ఈ నెల 24న జరిగే బాలోత్సవం కూడా విజయవంతం అవుతుంది అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పాస్ట్ 3 ఇయర్స్గా మేము స్లమ్ ఏరియాస్ పెద్దగంటియాడ నుంచి మధురవాడ వరకు ఒక 25 సెంటర్స్లో స్కూళ్ళ నుంచి పిల్లలు వచ్చి వాళ్ళకి ఆఫ్టర్ స్కూల్ అవర్స్ అని పెట్టామండి. ఎందుకంటే స్కూల్లో ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు, కానీ ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకోవడము ఇవన్నీ కూడా వాళ్ళకు ఉండకపోతే ఆ చదువుకి కంటిన్యూయేషన్ ఉండదు. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తే చైల్డ్కి అంతా కన్ఫ్యూజనే. సో దానికి ఒక సొల్యూషన్గా ఈ ట్యూషన్ సెంటర్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఒక 500 మంది పిల్లలు ఈ బెనిఫిట్ పొందుతున్నారు. సో వీళ్ళకి ఏంటంటే మండే టు ఫ్రైడే వాళ్ళ స్కూల్ అవర్ ఉంటుంది. సాటర్డే వచ్చి వాళ్ళకు ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్చుకుంటారు. స్కూల్స్లో ఇవాళ రోజున విద్యా విధానంలో ఎక్కడ మార్కుల హడావిడి, మార్కుల వెంట పరుగు తప్ప పిల్లలకి ఏమీ చెప్పే వ్యవధి వాళ్ళకి ఉండట్లేదు. సో మేము వాటి మీద ఫోకస్ చేసి చైల్డ్ అవి నేర్చుకోవడం వల్ల వాళ్ళ చదువు మీద వాళ్ళు ఇంకా బాగా చేసుకోగలుగుతున్నారు. సో ఈ 24 ఏప్రిల్న వీళ్ళకి మినీ బాలోత్సవం కింద కండక్ట్ చేస్తున్నాము. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఈ 25 సెంటర్స్ వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ వాళ్ళు ఇంకా కొన్ని సెంటర్స్ ఉన్నాయి విదిన్ ద సిటీ లిమిట్. ఈ పిల్లలందరికీ కూడా ఈ యాక్టివిటీస్ జరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 25 ఉన్న ఈ సెంటర్స్ని మేము పెంచాలి అంటే మాకు ఎవరైనా దాతలు ముందరకు వచ్చి కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తే మిగిలిన సెంటర్స్లో కూడా మేము వీటిని ఎక్స్టెండ్ చేయడానికి అవుతుంది. సో ఎక్కువ మంది పిల్లలకి బెనిఫిట్, ఎందుకంటే రేపు ఫ్యూచర్ జనరేషన్ హెల్తీగా ఉండాలి, మంచి హ్యాపీగా ఉండి మంచి కన్స్ట్రక్టివ్ సిటిజన్ని చూడాలి అంటే ఇలాంటి ఒక అవకాశాన్ని పిల్లలకు అందిస్తే డెఫినెట్గా బాగుంటుందని మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేశాము. ఈ 24ని ఈ పిల్లలందరూ కూడా ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ ఇది వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ అనేది గత 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మేము చేసే పనికి నచ్చి ఆసరా సొసైటీ వాళ్ళు మాకు ఒక 3 సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలకి దసరా క్యాంపుల్లో కానీ వాళ్ళు బుక్స్ అందించడం, లేకపోతే గిఫ్ట్లు ఇవ్వటం, ఆటల పోటీలు నవంబర్ 14th ఆటల పోటీలు గిఫ్ట్లు ఇవ్వటం కానీ, బుక్స్ ఇవ్వటం, పిల్లలకి చదువుతో పాటు కథలు వినటం, చదవటం అనేది పూర్తి మర్చిపోయారు, అవి కూడా నేర్పించాలని బుక్స్ ఇవ్వటం, ఇట్లాంటివన్నీ మాకు సపోర్ట్ చేస్తున్నారండి. అలాగే సిటీలో 132 క్లబ్బుల్లో రేపు సమ్మర్ క్యాంపు కూడా నిర్వహిస్తున్నాము. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరత్ర గమశాస్త్ర విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను వారికి అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం. మంత్రివర్గం ఆమోదించిన 9 అంశాల వివరాలు వెల్లడించిన సమాచార శాఖ మంత్రి పార్థసారథి. పేదలందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్. ఇచ్చిన మాటకు కట్టుబడి మంగళగిరి పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందిస్తామంటూ వెల్లడి. అంబికాబాగ్ సీతారామచంద్రమూర్తి ఆలయంలో ఈ నెల 6న ఘనంగా జరగనున్న శ్రీరామనవమి వేడుకల వివరాలు వెల్లడించిన ఆలయ ఈవో శోభారాణి. ప్రేమోన్మాది నవీన్ దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న నక్క దీపికను పరామర్శించిన ఎమ్మెల్యే గడ్డ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు. బాధితురాలికి ప్రభుత్వం అండగా నిలుస్తోందంటూ భరోసా. నగరంలో ఘనంగా ముగిసిన వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ. ఫైనల్స్ విన్నర్ గా వెబ్ టైగర్స్, టర్నర్స్ గా లోకల్ NS4 ఛానల్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.